హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది తిరుపతిలో ఉంది. పోస్టింగ్ కూడా తిరుపతిలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్కి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రాల వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ ఆర్గనైజేషన్లో మనకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్, బీజెడ్సీ ఇలాగా ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీకు 40,000 రూపాయల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఐఐఎస్సిఆర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఐఐఎస్సిఆర్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్లోనికి వెళ్తే ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే అడ్వర్టైజ్మెంట్ నంబర్ 19/2020 అని చెప్పేసి కనిపిస్తుంది. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ కూడా యాక్టివేట్లోకి రావడం జరిగింది. మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు. దీనిపైన అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఇచ్చారు. దానిపైన క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై ఆన్ ఆర్ బిఫోర్ August 12 అని చెప్పేసి ఇచ్చారు. August 12వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది తిరుపతిలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇందులో మనకి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి 2 రకాల పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి ప్రైవేట్ సెక్రటరీ గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్ట్ ఉంది, అది యూఆర్ క్యాండిడేట్ కింద ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 55% ఆఫ్ మార్క్స్ తోటి ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 4600 అని చెప్పేసి గ్రేడ్ పే అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్లోనే 40,000 నుంచి 45,000 రూపాయల శాలరీ అయితే రావడం జరుగుతుంది. 6th CPC ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. 6th పే కమిషన్ అంటారు దాన్ని. తర్వాత డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ ఆల్ MS ఆఫీస్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రొఫిషియన్సీ అనేది ఇంగ్లీష్లో, హిందీలో ఉండాలి. అలాగే MS ఆఫీస్ అప్లికేషన్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఇది ప్రైవేట్ సెక్రటరీకి సంబంధించింది కాబట్టి మినిమం స్పీడ్ ఆఫ్ 100 words per minute అనేది స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 36 సంవత్సరాలకి మించి ఉండకూడదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత సెకండ్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఆఫీస్ సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి పోస్ట్. ఇది కూడా గ్రూప్ బికి సంబంధించింది. యూఆర్ క్యాండిడేట్కి మాత్రమే ఉంది ఒక పోస్టు. దీనికి సంబంధించి కూడా 6th పే కమిషన్ ప్రకారం 4200 కింద శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఏ డిసిప్లిన్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ ఒక్క క్వాలిఫికేషన్ ఉంటే చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మీరు మాస్టర్స్ డిగ్రీ ఏది చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాల మించి ఉండకూడదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఈ వేకెన్సీస్ అన్నీ కూడా యూఆర్ క్యాండిడేట్స్ కింద ఉన్నాయి కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ గురించి పట్టించుకున్నా కూడా అనవసరమే. ఎందుకంటే ఉన్నటువంటి 2 పోస్టులు కూడా యూఆర్ క్యాండిడేట్స్ కిందే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రిలీవ్డ్ విత్ ఇన్ 1 month ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అలాంగ్ విత్ విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సెంట్ త్రూ ప్రాపర్ ఛానల్ అండ్ విత్ ఏ క్లియర్ సర్టిఫికేట్ దట్ అప్లికెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు దీనికి అప్లై చేసుకోవాలి అంటే వీళ్ళు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ వెబ్సైట్లోకి వీళ్ళు అప్లై చేయాలి. www.iisrtirupati.ac.in అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. హౌ టు అప్లై కింద ఇక్కడ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 రూపాయలు ఇచ్చారు. 150 రూపీస్ SC ST PWD అన్నారు, కానీ ఈ పోస్టులు మనకు అసలు లేవు కాబట్టి ఈ క్యాండిడేట్స్కి. సో 300 రూపీస్ అనేది యూఆర్ క్యాండిడేట్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. పర్టికులర్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు పే చేసి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. వన్స్ యూ సబ్మిట్ ది అప్లికేషన్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు రిట్రీవ్ ది అప్లికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మళ్ళీ దాన్ని మీరు ఎడిట్ చేసుకోవడం కూడా కుదరదు అనమాట. సో దీనికి సంబంధించి ఫర్
ఫ్యూచర్ పర్పస్ కోసం దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రింట్ తీసుకోమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది ఇన్స్టిట్యూట్స్ వెబ్సైట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్లికెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు విజిట్ ది వెబ్సైట్ రెగ్యులర్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఓన్లీ బై ఈమెయిల్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నో సెపరేట్ కమ్యూనికేషన్ విల్ బి సెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి దీనికి సంబంధించి ఈమెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా వేరే ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రాదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వెన్ కాల్డ్ ఫర్ ది సెలక్షన్ ప్రాసెస్ అప్లికెంట్స్ హ్యావ్ టు బ్రింగ్ ప్రింటెడ్ కాపీ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ముందే ప్రింట్ తీసుకొని ఉంచండి. సెలెక్ట్ అయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అప్లికెంట్స్ని పిలిచినప్పుడు మీరు అప్లికేషన్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎఫిక్స్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనే అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత కాల్ లెటర్ సెంట్ వయా ఈమెయిల్ ఫర్ ది సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే టెక్నికల్ ఎర్రర్స్ కానీ గ్లిచెస్ కానీ ఏమైనా వస్తే మీరు అప్లై చేసేటప్పుడు ఈ యొక్క మెయిల్కి మెయిల్ చేయమని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది IISER నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. ఇది ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు అన్అకాడమీ వారు రీసెంట్గా APPSC అండ్ TSPSCకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. APPSC TSPSC రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ని మీకోసం స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. అలాగే కోర్సు స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున 2 సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్ని వితిన్ 2 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. టోటల్ 8 సబ్జెక్ట్స్ని వితిన్ 5 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి 2 సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు. సెషన్ 1 వచ్చేసి 10 AM నుంచి 11:30 AM మధ్య ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి 3 PM నుంచి 4:30 PM మధ్య ఉంటుంది. అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి. ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకు కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 7 డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, ఏ డేట్స్లో చెప్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు. రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి. అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది, ఏది మిస్ చేయకుండా. లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. స్టడీ మెటీరియల్ని PDF ఫార్మాట్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్. సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1 month, 3 months, 6 months, 12 months, 24 months అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు. మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి 2 టైప్స్ ఉంటుంది. కాన్సెప్ట్ కోర్స్ అలాగే MCQ కోర్స్ అని చెప్పేసి అంటారు. సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్స్లో. ఇంకా MCQ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క MCQ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.